ఓం గం గణపతయే నమః. ఓం వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః. తులారాశి వారికి ఏప్రిల్ మాసము 14వ తేదీ నుండి మే 14వ తేదీ వరకు కూడా ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి చిత్తా నక్షత్రము, స్వాతి నక్షత్రము, విశాఖ నక్షత్రము, ఈ 3 నక్షత్రాలకి సంబంధించినటువంటి జాతకులు, తులారాశి జాతకులు వారి జన్మజాతకరీత్యా కనుక కరెక్ట్గా ఇవే కనుక అయి ఉన్నట్లయితే ఉన్నంతలో సూర్యగ్రహము వీరికి సప్తమ రాశిలో ఉచ్చస్థితగతుడై మేష సంక్రమణం కలగడం కారణంగా మరి ఈయన లాభాధిపతియే విశేషమైనటువంటి వ్యాపారపరమైనటువంటి లాభాలు కలగటానికి అవకాశం ఉంటుంది. వివాహ విషయంలో వీరి కుటుంబంలో తండ్రితో చర్చిస్తే గనక వీరు అనుకున్న విధంగా వివాహ విషయంలో సిద్ధి కలగటానికి కూడా ఈ రవి కొంతవరకు తోడ్పడతాడని చెప్పుకోవాలి. ఉచ్చస్థిత రవి కాబట్టి విడిగా రవి కనుక అయినట్లయితే కనుక వివాహ విషయంలో, వ్యాపార విషయంలో కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి తులారాశి వారికి ఈ యొక్క నెలలో ఉచ్చస్థిత రవి చాలా వరకు అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని కొంతవరకు ఇస్తూ ఉండే అవకాశం ఉంటుంది. అట్లాగే ఫ్రెండ్స్ ద్వారా ఏదైనా సరే కాస్త దూర ప్రాంతానికి వెళ్ళేటటువంటి విహారయాత్ర విషయంలో కొంచెం జాగ్రత్తలు వహించాలి. ఆరోగ్య విషయంలో కూడా వీరు కొంత లేనిపోని వికారాలు, ఉష్ణ వికారాలు, ఈయన ఉష్ణగ్రహము, ఉష్ణరాశిలో ఉండటం, ఎండాకాలము, ఇవన్నీ కూడా ఈ రాశి వారికి మరి లాభాధిపతి అయినటువంటి సూర్యుడు మరి వేధాకారకుడు అవటం ద్వారా, మారక స్థానంలో ఉండటం ద్వారా కొంత ఆరోగ్యపరమైనటువంటి కొన్ని సమస్యల్ని ప్రసాదిస్తూ ఉంటాడు ఈయన. అట్లాగే ఇందాక మనం అనుకున్నట్టుగా వివాహాన్ని సిద్ధింపజేసే లక్షణం ఉన్నప్పటికీ కాస్త వరకు వివాహ విషయంలో తండ్రి చేత ఒప్పించి ఇష్టపడినటువంటి అమ్మాయిని వివాహం చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ ఎక్కడో కొంత స్వల్ప ఇబ్బందులు కూడా కలగడానికి అవకాశం ఉంటుంది. మరి అట్లాగే తులారాశి వారికి భాగ్యస్థానంలో ఉన్నటువంటి గురుడు, లాభస్థానంలో ఉన్నటువంటి కేతువు, వీరు చక్కటి భాగ్య లాభాన్ని అనుకున్నటువంటి సంప్రదింపులు, ఉద్యోగ విషయంలో సంప్రదింపులు కానివ్వండి, కుటుంబీకులతో కానీ, తండ్రి తరపు బంధువులతో కానీ చర్చించే విషయంలో చక్కటి అనుకూలమైనటువంటి పరిస్థితులు, ముఖ్యంగా ద్వితీయ కళ్యాణపరమైనటువంటి ఆలోచనలు చేసేటటువంటి వారికి, కోర్టు వ్యవహారాల్లో అంతకుముందు ఏదైనా సరే వివాహ విషయమై, ఎడబాటు విషయమై క్లియరెన్స్ వచ్చిన తర్వాత ద్వితీయ కళ్యాణం చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి కూడా గురుడు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు తులారాశి వారికి ఇస్తున్నాడు. ఎవరైనా సరే ఉన్నతమైనటువంటి విద్య కోసము విదేశాలకు వెళ్ళాలి అని సంకల్పించుకున్నట్లయితే గురుడు చక్కటి అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని కలుగజేస్తున్నాడని చెప్పుకోవాలి. అలాగే ఉన్నటువంటి రాశుల్లో తులారాశి వారికి ఈ నెలలో 6 గ్రహాలు, దాదాపుగా 3 గ్రహాలు, కుజుడు, శని, బుధుడు, ఈ 3 గ్రహాలు కూడా 6వ స్థానంలో ఉండి ఉద్యోగపరమైనటువంటి విషయాల యందు చక్కటి ధనలాభాలను కలుగజేస్తూ, వివాహపరమైనటువంటి విషయాల యందు కూడా ఎవరైనా సరే ఎడబాటుగా ఉన్నటువంటి వారు కొంత మాట్లాడుకోవడం ద్వారా కలుసుకునే ప్రయత్న సిద్ధి కూడా ఈ యొక్క గ్రహాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. దాంట్లో మధ్యవర్తులు చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలి. ఎందుకంటే నీచస్థిత బుధుడు వలన ఈ తులారాశి వారికి వ్యాపార సంబంధిత విషయాలలో ఎవరైనా ఏజెన్సీస్ ఉన్నా, వీరి ఉద్యోగంలో వీరు ఎవరినైనా నమ్ముకున్నా వారి వలన నమ్మక ద్రోహం జరిగేటటువంటి అవకాశము, ధనపరమైనటువంటి నష్టాలు, మోసాలు జరిగి మీకు వారి మీద అనుమానం కలగడం, ఒకవేళ మీరు వ్యాపార భాగస్వామ్యంలో ఉంటే అవతల వ్యక్తి మిమ్మల్ని అనుమానించి మిమ్మల్ని దూరం చేసుకునే ప్రయత్నాలు చేయటం అనేటటువంటివి కూడా జరగటానికి అవకాశం ఉంది నీచస్థిత బుధుడి వలన. అట్లాగే దీర్ఘకాలిక అనారోగ్యాలకి సంబంధించిన విషయాలలో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే అవి కాస్త విజృంభించి హాస్పిటలైజేషన్స్కి వెళ్ళటం,
వాత పిత్త శ్లేష్మ రోగాలకి అనుసంధానకర్త అయినటువంటి బుధుడి వలన ఒక పట్టాన ఆ వ్యవహారాలు సరైనటువంటి పరిపక్వత లేకపోవటం ఇలాంటివి జరగడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి 6వ స్థానంలో కుజుడు శని పాపగ్రహాలు ఉండటం మంచిదే, కానీ ఆ 2 గ్రహాలు ఒకదానికి పడవు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చదువుకునేటటువంటి విద్యార్థులు వ్రాత పరీక్షలు రాసేటప్పుడు వేరే వికారమైనటువంటి ఆలోచనల దగ్గరికి పోవద్దు. ఆ ప్రయాణం చేయాలి, ఎగ్జామ్స్ అయిపోగానే మనం దూర ప్రాంతాలకి ప్రయాణం చక్కగా ఫ్రెండ్స్తో వెళ్ళాలి, ఇలాంటివి ఎన్నో ఆలోచనలు వస్తాయి విద్యార్థులకి. అక్కడ కనుక విద్యా సంబంధిత విషయాలలో ఎవరైతే తులారాశి వారు తగు జాగ్రత్తలో పడకపోయినా, ఏకాగ్రత చిత్తంతో గనక ఎగ్జామ్స్ రాయకపోయినా పరాభవం తప్పదు. రాసే ఎగ్జామ్స్లో డివాడేషన్ కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి. కాఫీలు కొట్టే ప్రయత్నం చేయకండి, ఎందుకంటే బుధుడు నీచస్థితి, బుద్ధి లోపం కలుగుతుంది. ఒక్కోసారి చదివినవి కూడా రాయలేని పరిస్థితి ఏర్పడుతుంది బుధుడు సరిగ్గా లేక. మీకు ఒకటే, ఎగ్జామ్స్కి ముందు చక్కగా ఒక 20 నిమిషాలు పుస్తకాలు క్లోజ్ చేయండి. విద్యార్థులు ప్రశాంతంగా కూర్చొని విష్ణు సహస్రనామం పెట్టుకోండి. విష్ణు సహస్రనామాన్ని విని ఆలకించండి. మీకు ఉన్నటువంటి నెగిటివ్ వైబ్రేషన్స్ అన్నీ వెళ్ళిపోతాయి. మీరు ఎగ్జామ్స్ రాయడానికి ముందు పేపర్ తీసుకున్నప్పుడు హడావుడి పడకండి, భయపడకండి, టెన్షన్ చెందకండి. విద్యార్థులు మీరు రాయగలరనే సంకల్పాన్ని మీరు గట్టిగా ఉంచుకోండి. గురుబలం ఉంది మీకు, లాభంలో కేతు ఉన్నాడు, అనుకూలమైనటువంటి శుక్రగ్రహ బలము, ఇన్ని బలాలు ఉన్నాయి. అయితే ఏంటంటే ఆ 6వ స్థానం యొక్క గ్రహస్థితి అంత మంచిది కాదు కాబట్టి ఆ భావంలో ఉన్నటువంటి గ్రహాలు అన్నిటికన్నా బుద్ధిని, వివేకాన్ని, తెలివితేటల్ని, వ్రాత పరీక్షల్లో విజయాల్ని ఇచ్చేటటువంటి బుధుడు నీచస్థితి పొందడం ద్వారా విష్ణుమూర్తి ఆరాధన, నమో నారాయణాయ, ఓం గం గణపతయే నమః అనేటటువంటి మంత్రాల్ని చక్కగా 11 సార్లు ఉచ్చరించి అప్పుడు ఎగ్జామ్స్ రాయండి. సమయం సరిపోదని ఆలోచించకండి. మీరు రాసే ప్రతి అక్షరము కూడా గణపతి కానీ విష్ణుమూర్తి కానీ దగ్గరుండి రాసేటటువంటి శక్తిని మీకు ప్రసాదిస్తారు. మనకి పంచభూతాల ద్వారా గుర్తుపెట్టుకోండి. కాబట్టి జాగ్రత్తగా కనుక మీరు మాట్లాడితే శత్రు రోగ రుణ బాధలన్నీ కూడా నివృత్తి జరిగేటటువంటి సమయం ఇది. విదేశాలకి ఎవరైనా ఉద్యోగ నిమిత్తమై వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి కొంత పరాభవం కలగడానికి అవకాశం ఉంటుంది. వాగ్వాదాల వలన, బంధువులతో వాగ్వాదాల వలన కోర్టు కేసులకి అగాధం కలిగేటటువంటి అవకాశము జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా మాట్లాడండి. అప్పులు తీసుకున్న వాళ్ళకి దినదిన సంకటంగా ఉండే పరిస్థితి కలుగుతోంది. అట్లాగే కోర్టు కేసులకి సంబంధించిన విషయాలలో కూడా ఎన్నో వికారాలు, ఎన్నో ఇబ్బందులు మీకు ఎదురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అకస్మాత్తుగా మీ ఆరోగ్య విషయంలో కొన్ని సమస్యలు ఉధృతమయ్యే అవకాశము, ఆర్థికంగా ధన నష్టం కలగడానికి, భార్యాభర్తల మధ్య సరైనటువంటి సమన్వయ ధోరణి, అంటే సమన్వయంతో మాట్లాడుకునేటటువంటి వాగ్ధోరణి లేకపోవటం వలన కూడా శని యొక్క దృష్టి శుక్రుడి మీద పడటం వలన చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కొంతమందికి తులారాశి వారికి కలుగుతోంది. అయితే ఉద్యోగ ప్రయత్నాలకు మీరు చేసే ప్రయత్నాలలో కొంత లోపభూయిష్టమైనటువంటి చర్యల వలన, అసలు గుర్తు లేకపోవటం వలన మీకు ఎగ్జామ్ ఎప్పుడుందో గుర్తుండదు, ఉద్యోగానికి సంబంధించినటువంటి ఆ ఇంటర్వ్యూ ఎప్పుడో గుర్తుండదు. ఇలా కొన్ని మతిమరుపు సమస్యలు, నిద్ర ఆలస్యంగా లేవటం, ప్రయాణాలలో కొన్ని ఆపదలు వేరే చోట జరిగితే అవి చూడటానికో లేకపోతే దాని ద్వారా మీరు వెళ్తున్నటువంటి బస్సు కావచ్చు, వెహికల్ కావచ్చు, కాసేపు ఆగిపోవడం ద్వారా ఎగ్జామ్స్కి కూడా సరిగ్గా వెళ్ళలేని పరిస్థితి, ఆటంకాలు కలుగుతాయి. కాబట్టి మీరు మనోధైర్యంతో చేసేటటువంటి ప్రతి విషయము కూడా మీకు అగాధాలని, ఆటంకాలని పక్కకి తీసివేసే శక్తి మీకు మీరే చేసుకోవాలి, తప్పదు. కాబట్టి ఈ యొక్క తులారాశి వారు 5వ స్థానంలో ఉన్నటువంటి రాహు మరి మనసుకి సంబంధించినటువంటి ఎన్నో విపరీత కష్టాలని, మానసిక బాధలని, మనోవికార దోషాలని కలుగజేస్తారు. కాబట్టి దుర్గాదేవికి సంబంధించిన అష్టోత్తర పూజని నిత్యము ఆరాధించండి. ఉద్యోగాలు పోయిన వాళ్ళకి దుర్గాదేవి అండదండలుగా ఉండి ఉద్యోగాలను ఇప్పింపిస్తుంది. ఉద్యోగాల్లో సమస్యలు ఉన్నటువంటి వారికి, భార్యాభర్తలు ప్రేమానురాగాలు లేని వాళ్ళకి, సంతానపరమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళకి మరి దుర్గాదేవి యొక్క అనుగ్రహం చక్కగా లభిస్తుంది అని గుర్తుపెట్టుకోండి. వీలుంటే కనుక తప్పకుండా వీరు ప్రతినిత్యము ఆదిత్య హృదయాన్ని లేదా ఓం హ్రీం సూర్యాయ నమః అనే మంత్రాన్ని, లేకపోతే 12
సూర్యాదిత్య నామాల్ని పఠిస్తూ సూర్య నమస్కారాలను ఆచరించండి. చక్కగా మీరు అనుకున్న శుభాలు జరుగుతాయి. ఏదేమైనప్పటికీ కూడా జన్మజాతక ప్రభావం మాత్రమే గోచారాన్ని అన్వయిస్తూ ఉంటుంది. అక్కడ మనకి ఉన్నటువంటి లగ్న బలము, లగ్నం నుంచి జరిగేటటువంటి ప్రస్తుత దశలు, అంతర్దశల యొక్క బలం మాత్రమే అవి యోగాన్ని కలుగజేస్తే యోగాన్ని ఇస్తాయి, అవయోగాన్ని కలుగజేస్తే అవయోగాన్ని ఇస్తాయి. అక్కడ జాతకంలో సరిగ్గా గ్రహాలు లేకపోతే ఇక్కడ ఎంత అనుకూలమైనటువంటి గురుగ్రహస్థితి అయినా, కుజ శనుల యొక్క గ్రహస్థితి అయినా, కేతు యొక్క గ్రహస్థితి అయినా సరే మీకు అనుకూలించదు. ఇవే గ్రహాలు జన్మజాతకంలో నెగిటివ్ ఎఫెక్ట్స్ ఇస్తే కనుక తండ్రిపరమైన, ఉద్యోగపరమైనటువంటి, లేకపోతే అనారోగ్యపరమైనటువంటి, భూములకి సంబంధించినటువంటి, లేకపోతే అన్నదమ్ములకి సంబంధించినటువంటి, ఉద్యోగ ప్రమోషన్స్కి సంబంధించి, అట్లాగే బంధువులకి సంబంధించి, ప్రయాణాలకు సంబంధించి, ప్రమాదాలకు సంబంధించి, ఇట్లా ఎన్నో భావాలు మన యొక్క జన్మజాతకంలో నిమిడీకృతమై ఉంటాయి. ఆ యొక్క గ్రహాలు ఇక్కడ గోచారంలో అవి ఉన్నటువంటి స్థానాలను బట్టి, నక్షత్రాలను బట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి తులారాశి వాళ్ళందరికీ ప్రపంచం మొత్తంలో బాగుండదు, అట్లానే అందరికీ కూడా బాగుంటుందని అనుకోవడం కూడా అవివేకం. ఏదైనా సరే శుభకరమైనటువంటి ఈవెంట్స్ ఉంటాయి కొన్ని. ఉన్నతమైన విద్య కావచ్చు, వివాహం కావచ్చు, సంతాన యోగ్యత గురించి కావచ్చు, ఏదైనా కోర్టు సమస్యలు కావచ్చు, భూ సమస్యలు, గృహ సమస్యలు, ఎవరైనా మోసం చేసినా, ఇట్లా ఏ సమస్యకైనా సరే మన జన్మజాతకం సరైనటువంటి స్థితిగతుల్ని తెలియజేస్తుంది ఒక సరైనటువంటి గురువు ద్వారా. కాబట్టి మీరు ఏదైనా సరే సమస్య ఉన్నా సరే, లేకపోతే ఏదైనా ఒక మంచి ఈవెంట్స్ని ఆచరించాలన్నా, వివాహ యోగం కోసమైనా సరే ఒక మంచి గురువుని, మీ మనసుకు నచ్చిన గురువుని సంప్రదించండి. వారు చెప్పేటటువంటి మీ జన్మజాతకాన్ని చక్కగా విశదీకరంగా తెలుసుకోండి. మీకు నడుస్తున్న దశలు, అంతర్దశల గురించి తెలుసుకోండి. ఏదైనా సమస్యలు ఉంటే గోచారంలో, జాతకంలో ఆ రెండింటిని మిక్స్ చేసి గురువు చెప్పినటువంటి ఆ యొక్క రెమెడీని ఆచరించి చక్కటి లాభాలని మీరు గణించండి. అది ఏ రకమైనటువంటి ఈవెంట్స్ పరంగానైనా సరే దోషాల్ని హరింపజేసుకోండి. మీకు మీరు చేసుకునేవి కొన్ని ఉంటాయి. గురువు పురోహితుడి ద్వారా చేయించేటటువంటి ఎన్నో సందర్భంగా ఉండేటటువంటి ఎన్నో మంచి హోమాలు, అభిషేకాదులు, జపాలు, తపాలు, అట్లాగే అభిషేకాలు ఇవన్నీ ఎన్నో ఉంటాయి. కాబట్టి అవన్నీ తెలుసుకోండి. తులారాశి వారికైతే కనుక ఈ మాసము సూర్యగ్రహ బలం కొంత మాత్రమే లాభస్థితిని కలుగజేస్తోంది. ఏదైనా ప్రయాణాలందు జాగ్రత్త. అష్టమంలో ఉన్నటువంటి శుక్రుడు, కేతువు లాభంలో, అట్లాగే షష్టమంలో ఉన్నటువంటి బుధుడు, కుజుడు యొక్క శనిగ్రహ ప్రభావము ఇవన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. ఒక్క రాహు యొక్క బలము కొంతవరకు అనివార్యంగా ఉంది. కాబట్టి దుర్గాదేవిని ఆరాధించండి, సూర్య నమస్కారాలు చేయండి. చక్కగా మీరు ఉన్నతమైనటువంటి ఉద్యోగ ప్రాప్తిని, ఆరోగ్య ప్రాప్తిని పొందుతారు. ఉన్న కొన్ని సమస్యలన్నీ కూడా నివృత్తి జరిగి ఓ పట్టాన దీర్ఘకాలికంగా ఉన్నటువంటి కొన్ని సమస్యలు, రుణబాధలు, శత్రుబాధలన్నీ కూడా తొలగిపోయే అవకాశము ఈ నెలలో కనిపిస్తున్నాయి. ఓం నమో నారాయణాయ నమః.